హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో డోక్లా ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఈ డోక్లాకి ఏమేమి కావాలో చూసేద్దాం. 1 కప్పు శనగపిండిని పిండి జల్లెడలో వేసి ఇలా జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో వేసుకుందాము. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సన్నగా తురిమిన పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచి అల్లం, ఇది కూడా సన్నగా తురుముకోవాలి. 1 స్పూన్ షుగరు, 2 స్పూన్ల ఆయిల్, అలాగే సాల్ట్, కొద్దిగా పసుపు, బొంబాయి రవ్వ, నిమ్మకాయ రసం, బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఈ పిండిలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, 1 స్పూన్ షుగరు, కొద్దిగా పసుపు, సాల్టు, 2 స్పూన్ల ఆయిలు, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నాం. ఇదే ఒకే డైరెక్షన్లో కలుపుకుంటేనే మనకి పిండి మధ్యలో ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిలో 1 హాఫ్ లీటర్ వాటర్ వేసి స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకుందాం. ఈలోగా మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి చుట్టూ అప్లై చేయాలి. దీనిలో కొద్దిగా మైదా పిండి వేసి చుట్టూ ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్, వంట సోడా లేకపోతే ఈ ప్లేస్లో ఈనో ఉంటే వాడుకోవచ్చు. కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని వెంటనే ఈ గిన్నెలో వేసి ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి బయటికి వచ్చి డోక్లా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని వాటర్ వేసుకున్న గిన్నెలో మీ దగ్గర ఒక బౌల్ ఉన్న ఇలా పెట్టుకొని, లేదంటే స్టాండ్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఈ గిన్నె దానిపైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఈలోగా మనం పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. ఈ పోపుకి కావలసినవి కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 5, కొత్తిమీర తురుము, ఆవాలు 2 స్పూన్లు, ఆయిల్, సాల్ట్, నిమ్మరసం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 కప్పు వాటర్ వేసి లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డోక్లా చూద్దాము. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే మనం ఒక నైఫ్ కానీ, ఒక స్టిక్ కానీ ఏదైనా గుచ్చి ఇట్లా పెడితే మనకి అంటుకోకుండా నీట్గా వస్తే లోపల అంతా కుక్ అయినట్ల. మనకి కొద్దిగా అంటుకునేలా ఉంటే మరొక 5 నిమిషాలు పెట్టుకోండి. చూడండి, నాకైతే చాలా నీట్గా వచ్చింది కదా. దీనిని వెంటనే తీయకండి, కొద్దిగా చల్లారిన తర్వాత తీస్తేనే మనకి సులువుగా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఈ విధంగా మరుగుతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ డోక్లాని చేతితో ఈ విధంగా ట్యాప్ చేస్తే బయటికి వస్తుంది. దీనిని ఒక ప్లేట్లో వేసుకొని చాక్తో ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వాటర్ ఉంది కదా, పైన ఈ విధంగా వేసుకోవాలి. ఈ డోక్లా వాటర్ని బాగా పీల్చుకుంటుంది. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి డోక్లా రెడీ అయినట్లే. చూడండి
చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేకాదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.